వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన హోమ్ మేడ్ పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటోస్, ఆనియన్స్, పన్నీర్, పచ్చిమిర్చి, జీడిపప్పు. ఇప్పుడు ఈ జీడిపప్పు ఒక 5 నుంచి 10 తీసుకొని దీన్ని ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని నేను ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని నేను పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన అకార్డింగ్గా కట్ చేసుకోండి. ఈ పన్నీర్ని నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను. పన్నీర్ని ఎలా చేయాలో రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పన్నీర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పన్నీర్ బ్లాక్స్ని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. బయట పన్నీర్ తీసుకోవడం కన్నా ఈ విధంగా మన ఇంట్లోనే పన్నీర్ని చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సగం మెత్తగా అయిన తర్వాత ఇందులో టమాటాస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా టమాటోస్ మెత్త అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రుబ్బు రోల్లో నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. నేను ఇక్కడ రుబ్బు రోల్ను వాడుతున్నాను. మీ ఇంట్లో మిక్సీ గ్రైండర్ ఉంటే అందులో పేస్ట్ చేసుకోండి. ఇలా చిన్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 5 నుంచి 7 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక చల్లార్చుకున్న టమాటో ఆనియన్ మిశ్రమాన్ని ఇలా తీసుకొని టమాటోస్ మీద ఉన్న పొట్టుని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే టమాటోస్ గ్రేవీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నేను రుబ్బు రోల్లో వేసుకొని ఈ విధంగా రుబ్బుకుంటున్నాను. మీ ఇంట్లో మిక్సీ జార్ ఉంటే అందులో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పేస్ట్ని గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా ఇలా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటోని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కరివేపాకు వేయగానే స్మెల్ అయితే ఎంతో ఘుమఘుమలాడుతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ పైన తేలిన తర్వాత ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే కర్రీ ఎంతో థిక్గా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఈ పన్నీర్ కర్రీ రైస్ మీద లేదా చపాతీ మీద చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.